హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలుగు తోట మర్యాద చేద్దాము అనేటువంటి పాఠంలోనిది సాధన పత్రము వర్క్షీటు 3వ థర్డ్ స్టాండర్డ్ ఏపీ గవర్నమెంట్ది. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఈరోజు విన్నటువంటి పాఠంలోని 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలను, 5 అక్షరాల పదాలను రాయండి. ఇక్కడ 3 అక్షరాల పదాలు చదువుదాము. పూర్వము, రాజ్యము, శిష్యులు, ఆయన, వయస్సు, వారికి, పనులు, కోపము. తర్వాత వచ్చేసి 4 అక్షరాల పదాలు 12, పెరిగిన, ఒకరోజు, సమయము, పొరుగురు, పండితుడు, వచ్చింది, అదృష్టం, స్నేహితుడు. 5 అక్షరాల పదాలు పండితుడు, ఉండేవాడు, అమాయకులు, తెప్పిస్తుంటాయి, గురువుగారు, విపరీతమైన, అమాయకత్వము, సమయానికి. పిల్లలు ఈరోజు విన్నటువంటి పాఠ్యాంశములో అక్షరము ఉన్నటువంటి పదాలను గుర్తించి రాయండి. పాఠం ఫుల్గా అనమాట. సో పరమానందయ్య గారు భయపడ్డారు, అనుకున్నారు, గ్రహించారు, వెళ్ళారు, ఉన్నారు, ఇంటికొచ్చారు, గుర్తుంచుకున్నారు, తలలూపారు, మొదలుపెట్టారు, పొరుగురు, వణికారు, వచ్చారు, కుమ్మరించారు, మొదలుపెట్టారు, వేయసాగారు, గుర్తించారు, సంతోషించారు, సన్మానించారు. తర్వాత ఈరోజు విన్నటువంటి పాఠంలో గుణింత పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ వచ్చేసి గుణింత పదాలు ఉండేటువంటి పదాలు మొత్తము లెసన్లో గుర్తించి రాస్తున్నాం చూడండి. అనే, ఉండేవాడు, వారు, చాలా, అమాయకులు, పెరిగిన, వారికి, పెరగలేదు, చేసే కోపంతో, రోజు, కలిసి, గుడికి, అదే, పొరుగు ఊరి, నుండి, ఓయ్, పరమానందం, కేకలు, విపరీతమైన, కోపము వచ్చింది, అంటారా, అంతే, కర్రల కోసం బయటికి, పండితుడు, బాగుంది, అదే సమయానికి, దంపతులు, అంటూ, రాకపోతే చంపేసేవారా అంటూ వేశారు, పాపం తెలియదు, అమాయకులు, వారిని పండితులకు గౌరవించి తలలూపారు, పొరుగురు, అదనంగా, దొంగలు, దొంగతనానికి, ఇంటికి, అతడికి, ఎవరు, చొరబడిన, దొంగలు, జనులు, మౌనంగా, మాటలు, పూజ, కాలపు, దొంగలు, రాజుగారి తీసుకొని మరుసటి రోజు కాపాడినందుకు సంతోషించారు, దొంగలను రాజుగారు పిలిపించి ఘనంగా. ఈ విధంగా వచ్చేసి గుణింత పదాలని మనము ఈ యొక్క పాఠంలో గుర్తించి రాసాము. సో మరలా ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసి గుణింత పదాలని గుర్తించి రాయండి.